వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తుంటారని తెలుసు, అందుకే ఫాస్ట్గా వచ్చేసాను. ఈరోజు డే 16 అండ్ ఎపిసోడ్ 17 ఎపిసోడ్ ఎలా జరిగింది, ఎలా సాగింది అంటే కనుక నిజంగా కొంచెంసేపు అలగలము, ఏడవడము, ఓదార్చడము, తర్వాత లవ్ సీన్స్, ఎవరిని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అనుకోని పరిణామాల్లో ఎవరినో లవ్ చేస్తారు అనుకుంటే ఇంకో ఎవరికో ఈ ఫ్లట్టింగ్ మూమెంట్ అయితే జరుగుతూ ఉంది. అది ఏంటనేది తెలుసుకోవాలంటే ముందుగా మన ఫుల్ వీడియోను చూడండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ను ఫాలో అవ్వండి. అలా మరిన్న బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నిజంగా ఈ రోజు అయితే కనుక అసలు ఒక 3 గేమ్స్ అయితే బిగ్ బాస్ ఆడించాడు. అందులో ఆ గేమ్స్లో నిజంగా అందరూ సుశిక్షితులైపోయారు. ఏంటంటే ఒక్కొక్కరు ఒక సంచాలకులుగా ఉన్నప్పుడు వాళ్ళ పవరు, ఎందుకంటే ముందు జరిగిన దానికి తర్వాత ఇప్పుడు జరిగేదానికి, ఇంతకు ముందు ఒకరి సంచాలకులుగా చేసినప్పుడు అది తప్పన్నారు. ఈరోజు జరిగిన ఇష్యూస్లో అయితే కనుక 3 ఆటల్లో 3 సంచాలకులకు ఒక మంచి సెంటింగ్, తర్వాత వాళ్ళు క్లాన్ సభ్యులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ఎలా అయ్యారు అంటే కనుక మణికంఠ అండ్ యాస్మి మధ్యన ఉన్న బాండింగ్ అయితే మాత్రం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఆ నామినేషన్ స్ట్రాటజీలో నిన్ను ఎలాగైనా కానీ ఎప్పుడైనా కానీ ఫ్రెండ్షిప్ ఉన్నా లేకపోయినా నిన్ను ఎనీ టైం నేను నామినేట్ చేస్తాను, నేను హౌస్లో నుంచి బయటికి వెళ్ళే వరకు కూడా నామినేట్ చేస్తూ ఎలిమినేట్ చేస్తానన్నట్టు యాస్మి అయితే మణికంఠకు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది. తర్వాత ఒక స్టేజ్లో విష్ణు అయితే అందరినీ ఎంకరేజ్ చేస్తూనే ఉంది లవ్. అండ్ అందులో ఈరోజు అయితే మాత్రం ఒక నిఖిల్ పర్సెప్షన్ అయితే ఒక బయటపడింది. తను కిరాక్ సీతకు మంచి ప్రపోజల్ అయితే నడుస్తుంది. దీనికి విష్ణు సపోర్టు మాత్రం చాలా ఉన్నట్లే ఉంది. అండ్ ఇలాగే ఈరోజు ఆటలో గేమ్స్ ఫస్ట్ అయితే మాత్రం ఫోటో పెట్టు అండ్ రేషన్ పట్టు అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే ఫస్ట్ అయితే కనుక ఇంటి సభ్యులకు 2 క్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఒక రేషను, ఆ కూల్ డ్రింక్స్ ఇవైతే కనుక ప్రొవైడ్ చేశాడు బిగ్ బాస్. తర్వాత వీళ్ళు ఇలాగే ఫోటో పెట్టు ప్లాన్ కట్టు అన్నప్పుడు నిబిల్ అండ్ పృథ్వీ చేసిన గేమ్ మాత్రం అసలు మామూలుగా లేదు. ఎందుకంటే ఫొటోస్ పెట్టడానికి వాళ్ళు పడిన ఫైటింగ్ అయితే యుద్ధ వాతావరణము. నిజంగా పృథ్వీని అయితే నిజంగా యారోగెన్స్ తన టైప్ ఆఫ్ దాంతోనే ఒక నెగిటివ్ అయితే దీంట్లో ఫెయిల్ కావడం జరిగింది. అండ్ నిబిల్ అయితే గెలుచుకున్నాడు. ఇక్కడ అబే టీంలో ఒక గెలుపు అయితే వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ వెంటనే అండ్ క్యాబేజీ ఒక ఆట, నత్తల సాగు అన్నట్టు ఒకటి నత్తది ఎపిసోడ్ అయితే జరిగింది. దాంట్లో మన ఆదిత్య ఓం తర్వాత ప్రేరణ ఒక పార్టు, అలాగే నిఖిల్ అండ్ సోనియా ఒక బ్యాచ్, ఇలా ఇద్దరు ఒక మంచి పవర్ఫుల్గా అయ్యారు. దీంట్లో ఒక మణికంఠకు ఒక సంచాలకుడిగా నిజంగా ఎవరి పొజిషన్ ఎలా ఉంటుంది అంటే ఇంకా సంచాలకుడిగా మణికంఠ ఎలా చేశాడు అంటే అసలు ఆ రచ్చ మామూలుగా జరగలేదు. ఇక్కడ తను ఓను మాట్లాడుకోవడము, ప్రేరణ ఇచ్చిన అలిగేషన్స్, దానికి రిటార్ట్గా తను ఫీల్ అవ్వడం, తర్వాత అబ్బాయి ఒక సెంటింగ్ ఇవ్వడం, ఇలా అయితే సాగింది. దాని తర్వాత థర్డ్ అయితే మాత్రం నిజంగా బెలూన్స్ ఇష్యూ వచ్చినప్పుడు ఈసారి సోనియాకు సంచాలకుడిగా వచ్చింది. దీంట్లో మెయిన్ చీఫ్స్ అభయ్ అండ్ నిఖిలే పార్టిసిపేట్ చేశారు. బాడీకి అంతా బెలూన్స్ పెట్టుకొని అక్కడ కొట్టుకోవడాలు, తర్వాత యాస్మి సోనియా మీద ఫైర్ అవ్వడం. సంచాలకుడిగా నువ్వు ఏం చదువుతున్నావు బుక్, అభయ్ అయితే బిగ్ బాస్కే నేను ఉంటే ఉంటాను లేకపోతే లేదు అన్న ఒకటైతే ఇచ్చాడు. ఎందుకంటే నిజంగా అభయ్ మీద కూడా రీసెంట్ టైమ్స్లో నిజంగా ఉంటాడా, ఎలిమినేషన్లో వెళ్తాడా అన్న ఒక థాట్ అయితే జనాలకు కూడా వస్తుంది. ఈ వీక్ కనుక నామినేషన్ లేకపోతే ఎలిమినేషన్ లేకపోతే కనుక సేఫ్ ఇంకా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్న ఒక ఆప్షన్ అయితే ఈ 2 డేస్లో తెలుస్తుంది. అండ్ ఇది ఇలా జరిగింది. అండ్ లవ్ స్టోరీస్ మాత్రం చాలా జరుగుతున్నాయి. అందులో శక్తి టీం ఈ రోజు అయితే 2 విన్నర్స్ 2 దాంట్లో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్కు రేపు ఏం జరుగుతుంది కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. అండ్ దిస్ ఈజ్